స్క్రీన్ మీద ఉన్న ఈ గ్లామరస్ లేడీని చూడండి. ఆమె మెడలో వేసుకున్నటువంటి నెక్లెస్ ధర అక్షరాల 140 కోట్ల రూపాయలు. న్యూయార్క్లో ఎవ్రీ ఇయర్ మెట్రోపాలిటన్ ఆర్ట్ గ్యాలరీలో ఒక గ్యాలా జరుగుతుంది. దాన్ని మెట్ గ్యాలా అంటారు. అక్కడి దృశ్యం ఇది. మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. ఈమె ఎవరో అమెరికాలో డిజిటల్ మీడియా బిలియనీరో లేకపోతే హాలీవుడ్ సెలబ్రిటీయో కాదు. ఈమె హైదరాబాదీ. అలా అని చెప్పి మళ్ళీ ఏ నిజాం వారసురాలో కాదు. ఈమె పేరు సుధారెడ్డి. సుధారెడ్డి గారిది ఒరిజినల్గా ఆంధ్ర, ఇప్పుడు ఉండేది హైదరాబాదులో. ఇట్లాంటి 100 కోట్ల ఖరీదు చేసేటువంటి నెక్లెస్లు ఆమె దగ్గర చాలా ఉన్నాయట. ఆమె కలెక్షన్లో ఇది ఒక నెక్లెస్. ఇండియన్ బిలియనీర్ సుధారెడ్డి అని చెప్పి అమెరికన్ మీడియాలో రాశారు ఈవిడ గురించి. పీపుల్ మ్యాగజైన్ అని ఉంది, అది చాలా ఫేమస్, చాలా పాపులర్ కూడా అమెరికాలో. ఈ మెట్ గ్యాలాలో సుధారెడ్డి గారు చేసినటువంటి ఆ రెడ్ కార్పెట్ వాక్ మీద ఒక ఫీచరే చేశారు. దానికి పెట్టిన హెడ్లైన్ ఏంటి? ఇండియన్ బిలియనీర్ సుధారెడ్డి వేర్స్ $15 million వర్త్ 550 క్యారెట్ టాంజనైట్ నెక్లెస్ అట ఫ్రమ్ హర్ కలెక్షన్ టు 2026 మెట్ గాలా. ఆ మెడలో వేసుకున్నటువంటి ఆ నెక్లెస్ మొత్తంగా ఖరీదు $15 million అంటే 140 కోట్లు అరౌండ్ మన రూపాయల్లో. అందులో ఉన్నటువంటి 550 క్యారెట్ టాంజనైట్ నెక్లెస్ అన్నారు. అంటే టాంజేనియా నుంచి అక్కడ తవ్వి తీసినటువంటి ఆ పెండెంట్ అట, ఆ టాంజనైట్ అందులో ఉంది. ఇక ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ ఖరీదు లక్షల్లో ఉంటుంది ఆబ్వియస్లీ. ఎంత ఎలాబొరేట్గా ఉందో చూడొచ్చు. అమెరికాలో మరియల్ హెన్ అనేటువంటి డిజైనర్, ఈవిడ చాలా పెద్ద డిజైనర్ అమెరికాలో. హాలీవుడ్ యాక్ట్రెస్ జెన్నిఫర్ లోపెజ్ ఇట్లాంటి వాళ్ళకి డిజైన్ చేస్తాట. ఆవిడ మొత్తంగా సుధారెడ్డి గారి లుక్ని డిజైన్ చేశారు. ఇక ఆవిడ వేసుకున్న డ్రెస్నేమో ఇండియాలో చాలా పెద్ద డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆయన డిజైన్ చేశాడు. ఈ డ్రెస్ గురించి కూడా చాలా రాశారు. మచిలీపట్నం కలంకారీ కళ శైలిలో ఈ గౌన్ని చేశారట. దాని పేరు ట్రీ ఆఫ్ లైఫ్ అట ఆ గౌన్ పేరు. ఆ గౌన్కి వెనక నెట్ కేప్ ఉంది, అంటే వెనక ఫ్లోయింగ్ క్లాత్ ఉంటుంది కదా అది. దాన్ని చాలా ఎలాబొరేట్గా డిజైన్ చేశారు. రకరకాల చెట్లు, పూలు, జంతువులు, వాటి ఆకృతులు వీటన్నిటినీ రేషం జరీతో చేశారట. ఇక చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, తంగేడు పువ్వు ఇట్లాంటివి, అలాగే జమ్ము చెట్టు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేవట. సో ఆవిడ వేసుకున్నటువంటి ఈ డ్రెస్ తయారీలో 90 మంది కళాకారులు 3459 గంటల సేపు పనిచేశారట. సో ఈవిడ గురించి రాసినప్పుడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అని చెప్పి అమెరికన్ మీడియాలో రాశారు. ఏ వ్యాపారం చేసి ఆవిడ ఇంత ధనికురాలయ్యారు అంటే, ఆవిడ ఏమీ వ్యాపారం చేయలేదు. ఆమె భర్త గారు వ్యాపారం చేసి భారీగా సంపాదించాడు. ఆయన పేరు మేఘా కృష్ణారెడ్డి. అందరూ మెగా కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి అని చెప్పి అంటుంటారు. అది మెగా కాదు, మేఘా వాళ్ళ కంపెనీ పేరు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ గత 2 దశాబ్దాల్లో అనూహ్యంగా పెరిగింది. ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన మేఘా ఇంజనీరింగ్ ఇవాళ దేశంలో లీడింగ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటి. దేశవ్యాప్తంగా వీళ్ళు ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్టులు, చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్టులు కూడా. తెలంగాణలో కాళేశ్వరం కట్టింది వీళ్ళే. ఇప్పుడు ఆంధ్రాలో పోలవరం కడుతున్నది వీళ్ళే. దేశవ్యాప్తంగా కావచ్చు, అట్లాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లక్షల కోట్ల రూపాయల వర్త్ కాంట్రాక్టులు చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీని ఒరిజినల్గా పెట్టింది పామిరెడ్డి పిచ్చిరెడ్డి గారు, పిపి రెడ్డి అంటారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందినవారు. ఈయన అన్న కొడుకే పివి కృష్ణారెడ్డి, పామిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి గారు. అయితే ఇప్పుడు ఈ ఎంఏఎల్ కంపెనీ మొత్తాన్ని కృష్ణారెడ్డి గారే కొనుక్కున్నారు పిచ్చిరెడ్డి గారి దగ్గర నుంచి. అయితే ఈ పిపి రెడ్డి గారికి ఇంకా కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఫోర్బ్స్ రిచ్ లిస్ట్లో పిపి రెడ్డి గారి పేరు, అట్లాగే కృష్ణారెడ్డి గారి పేరు వస్తోంది. లేటెస్ట్ ఫోర్బ్స్ లిస్ట్లో కూడా కృష్ణారెడ్డి గారి పేరు ఉంది. ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 16,000 కోట్ల రూపాయలట. సో మేఘా కృష్ణారెడ్డి గారు దేశంలో కాంట్రాక్టుల ద్వారా సంపాదించినటువంటి అంతులేని ధనంతో ఆయన భార్య సుధారెడ్డి గారు అంతర్జాతీయంగా మరి భారతీయ కళలు,
తెలంగాణ కళలకి గుర్తింపు తెస్తున్నారన్నమాట.